గేమ్ పేరు ఏంటంటే ఆల్ఫాబెట్ గేమ్. నేను కూడా చేద్దాం అనుకున్నాను. నాకు కూడా మా అక్క మీద కొంచెం బాగుంది, మా అక్కకి నా మీద కూడా కొంచెం బాగుంది. పక్కన ఎఫ్ అయిపోయినాక జీ వచ్చింది. హాయ్ గైస్, హాయ్ చెప్పు హాయ్. ఈ వీడియోలో ఏంటంటే మా అక్క నా మీద రివెంజ్ ప్రాంక్ చేద్దాం అనుకుంది కాబట్టి ఫెయిల్ అయిపోయింది చాలా సార్లు. నేను కూడా చేద్దాం అనుకున్నాను. నాకు కూడా మా అక్క మీద కొంచెం బాగుంది, మా అక్కకి నా మీద కూడా కొంచెం బాగుంది. అంటే మా అక్క హైదరాబాద్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయే లోపు వీడియో తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. నార్మల్గా తెలియకుండా ప్రాంకులు చేస్తే ఓకే పర్లేదు, కానీ ఇప్పుడు తెలిసి ఒక గేమ్ అయితే ఆడిపోతాం అనమాట ఇద్దరము. ఆ గేమ్ పేరు ఏంటంటే ఆల్ఫాబెట్ గేము. సో ఆల్ఫాబెట్ గేమ్ ఎట్లా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఏ అనుకోండి, ఏతో ఏదో ఒక వర్డ్ చెప్పాలి, ఒక చిన్న సెంటెన్స్ చెప్పాలి. దాని తర్వాత నేను ఏ చెప్తే తను బి చెప్పాలి, తను బి చెప్తే తర్వాత నేను సి చెప్పాలి. అట్లా 5 seconds దాకా టైం ఉంటుంది. ఇన్ కేస్ చెప్పకపోయింది అనుకోండి, మన దగ్గర చిల్లి అయితే ఉందన్నమాట. కొంచెం కొంచెం తినేయాలి దీన్ని. ఒకవేళ చెప్పకపోతే 5 seconds టైం అయిపోయి చెప్పకపోతే చిల్లి అయితే తినేయాలి. తింటావు కదా? నేను తింటా. ఒకవేళ నేను చెప్పకపోతే నేను తింటా. చూద్దాం. ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. చాలా ఫన్గా అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అక్కతో రివెంజ్ అయితే ప్లాన్ చేశాను. చూద్దాం, ఒకవేళ నేను ఎక్కువ తినాల్సి వస్తుందో మా అక్క ఎక్కువ తింటుందో చూద్దాం. ఇప్పుడు పోయేలోపు రివెంజ్ నీ పని చెప్తా అది ఇది అన్నావు కదా, ఇప్పుడు ఇదే రివెంజ్. ఎంతకి తెగించారా? సరేలే, నేను ఎక్కువ తింటానో నువ్వు ఎక్కువ తింటావో చూసుకుందాము. సరే, గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. నా పేరు అనిల్ కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. 5 seconds కౌంట్ చేయాలన్నమాట. 1 2 3 4 5. ఒకవేళ అట్లా చెప్పే టైంలో మధ్యలో ఒకవేళ చెప్పకపోతే మనం డిస్టర్బ్ కూడా చేయొచ్చు. అంటే మళ్ళీ ఆల్ఫాబెట్ మర్చిపోయేకి ఇప్పుడు కంటిన్యూగా కే అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళొచ్చేది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అట్లా ఒక వర్డ్, సారీ ఒక చిన్నది అదేంది, ఒక లెటర్ గుర్తు రాకపోతే మనము మర్చిపోయేలాగా కూడా చేయొచ్చు. ఒకవేళ తప్పు చెప్పినా సరే చిల్లి తినాలి, ఒకవేళ లేట్ చేసినా సరే చిల్లి తినాలి. గేమ్ రూల్స్ ఓకే కదా? ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా. అనిల్ కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను. సరేలే, నువ్వే స్టార్ట్ చేయి. అనిల్ అంగడి వేరే పోరా. నాకు ఇప్పుడు తినాల్సిందే. కొంచెం లేదు అంత తినాలి. ఏదో తేడాగా ఉందేంటి? కారం మామూలుగా లేదు. తింటున్నాను. నేనే చెప్పాలి ఇప్పుడు, నాకే వచ్చింది. లేదు, నాది. బిర్యానీ తినాలని ఉంది. చికెన్ బిర్యానీ తినాలని ఉంది. దూరంగా ఉంటుంది చికెన్ షాపు. ఎక్కడ ఉంటది? పక్కన. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. 1 2 3 4 5. ఇవి కొరుకున్న కావాలి, మామూలు కూడా తినచ్చు. మళ్ళా నేనే బలైపోతున్నా. ఫన్ తో చెయ్యాలి చికెన్ ని. 1 2 3 4 5. ఎస్, అయిపోయింది పడు. అయిపోయింది. నేను 2 సార్లు తిన్నానా? తిను. అందు కాదు, చాలా ఎంచుకోవాలి. నేను చాలా తిన్నాను. తిను, అంతా నమ్మలే లోపలికి. ఎక్కడో మండుతున్నట్టుంది. అంత సీన్ లేదు. వాటర్ కూడా లేవరా? వాటర్ లేవు, ఏం లేవు. అయిపోయాలో చెప్పు. ఐరన్ గ్యాస్ మీద చేసుకోవాలి చికెన్. బాగుంటుంది. జీ యాక్చువల్ గా ఎఫ్ అయిపోయినాక జీ వస్తుంది. ఎఫ్ అయిపోయినాక జీ వచ్చింది. ఏంటి బాబన్నా, జీ వచ్చింది. సరిపోయారు ఇద్దరును. గురించి ఆలోచిస్తున్నాను రా. చెప్పు. సరేలే. ఇంకొంచెం తిను. లేదు బాయ్, ఇందాక నేను ఒకసారి తప్పు చేసినప్పుడు నేను తిన్నాను. ఇప్పుడు నువ్వు తినాల్సింది తిను. అంత సీన్ లేదు.
ఒకసారి రెండు అట్లా సరేలే చెప్పు. గిన్నెలా చేసుకుందాం రా చికెన్ ని. హాట్గా ఉండాలి, చాలా హాట్గా ఉండాలి. ఐరన్ గ్యాస్ మీద చేసుకుందాం. జగ్గులో చేసుకుంటే బాగుంటది అనుకుంటా. చెప్పు. కరిగిపోతుంది రా జగ్గులో అయితే. లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. జే తర్వాత ఏమొస్తుంది రా? జే తర్వాత ఏమొస్తుంది? నువ్వు కే చెప్పినావు, నేను ఎల్లు చెప్పినా లెమన్ అని చెప్పి. ఎల్లేనా? తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. చెప్పినాను. ఏబిసిలు కూడా రాకుండా అయిపోయింది చూడు. మటన్ కూడా తినబుద్ధి అవుతుందిరా నాకు. నంచుకోవాలి, చపాతీలోకి మటన్ నంచుకుని తింటే బాగుంటది. ఆనియన్స్ కూడా ఉండాలిరా, బాగుంటది. పొటాటో చిప్స్ కూడా చేసుకుంటే బాగుంటది. ఓ తర్వాత ఏమొస్తుంది? పీ వస్తుంది. పొటాటో అన్నా నేను 1 2 3 4 5 అయిపోయింది. అంత సీన్లో తిను. పీ ఇప్పుడు పీ నువ్వు చెప్పలేదు, క్యూ నువ్వు చెప్పలేదు, తిను ఫస్ట్. అంత సీన్లో నేను 5 కౌంట్ చేసాను, అయిపోయింది, తిను. నేను అంత 2 సార్లు నా సగం మిరకాయ అయిపోయింది. సన్న మిరకాయ కాదు, ఇది పెద్ద మిరకాయ. చెప్పా. మరి వాటర్ ఉంటే బాగుంటుంది. A few moments later. నేను 2 సార్లు తిన్నా, నువ్వు? నేను 2 సార్లే. అయినా మనం కొంచెమే తెలుగు కొంచెం తిన్నాము. పాపం బలిపశువు లాగా ఇంత తింది. ముక్కులో నీళ్ళు వస్తున్నారు. ఇది క్లోజ్ తీసుకురా ఒకసారి. కంట్లో నీళ్ళు కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి పాపం. ఇప్పుడు పీ దాకా ఆగిపోయిందా? క్యూ నేను చెప్పాలి. క్యూలో పోయి కోక్ తెచ్చుకోవాలేమో. క్యూ స్పెల్లింగ్ రాదా నీకు? వస్తుందిలే. క్యూలో పోయి కోక్ తెచ్చుకోవాలేమో. రచ్చ సినిమా చెప్పినాను. రచ్చ ఉంటది. సూపర్ ఉంది రా చికెన్. తుఫాన్ వస్తుంది. ఊరుకో పోయి ఆడొస్తుంది. వ్యాన్లు కూడా రావచ్చు, జనాలు స్కూల్ పిల్లలు వ్యాన్లు కూడా రావచ్చు. వేఫర్ తిన్నాం రా, బాగుంటది. వేఫర్ ఏంది? ఇప్పుడు ఇదేమన్నా 1 2 3 అట్లా నేను చెప్తున్నాను. ఎక్స్మస్ ట్రీ చాలా బాగుంటది క్రిస్మస్ కి అని చెప్పి నేను చెప్తున్నాను. ఏమంటదిరా? 1 2 3 4 5. నువ్వు చిన్నగా సంబంధమే లేదు. నువ్వు యాక్ అన్నావు అంతే. చిన్న సెంటెన్స్ అంటే ఒక మినిమం ఒక 3-4 వర్డ్స్. ఆలోచించుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నావు. నా దగ్గర చేయొద్దు, తిను అయిపోయింది. ఇప్పుడు నోడిపోకపోతే నేను ఎందుకు తినాలా? నేను ఇమీడియట్ గా చెప్పాలి. నేనేం చెప్తున్నాను. యాకేం బాగుంటది బాగాలేదు, ఇంకొకసారి వేరే వాడు చెప్పు, వేరే సెంటెన్స్ చెప్పు. మీ ఇష్టం చెప్పాలంతే. వాయితోటి వాడు చెప్పాను. సరే నేను చెప్తున్నాను. జీబ్రా. సరే లాస్ట్ కి కొంచెం తింటా. ఎంత ఉంది? ఒక మిరకాయ అయిపోయింది. మేము చాలా మిరకాయలు తెచ్చుకున్నాము, అన్నీ అయిపోతాయని చెప్పేసి. లాస్ట్కి ఏం తింటావు కానీ లాస్ట్ వాడు నువ్వే చెప్పాలి. సరేలే ఇంత కొంచెం తింటా. కంట్లో పడే పెద్దదే ఎంచుకున్నాను. చాలా నేనేం పాడేలేదు. నేను రజనీకాంత్ నేనేమనుకుంటున్నానంటే ఇట్లా అనుకుంటాను. ఇట్లా స్వీట్ రజనీకాంత్ లాగా ఇట్లా పడేస్తున్నావు. నోములు కూడా మళ్ళీ ఎవరన్నా చిన్నది పెడతారు. ఎందుకు
అంత లేదమ్మా. మింగు మింగాల్సిందే. ఎట్లా రివెంజ్? అట్లా నీళ్ళు ఏం తాగకూడదు వాటర్. వాటర్ తాగకూడదు అంటే చెప్పి తాగు, నీ వర్డ్ చెప్పి తాగు. 1 జీబ్రా చాలా పెద్దది. జీ ఎందుకు? జడ్ ఫర్ జీబ్రా. అయిపోయింది, గేమ్ అయిపోయింది. వాటర్ ఇద్దాం పోతే పోనీ. తాగు. A few minutes later. చూడండి ఫ్రెండ్స్, నాకు చూడు ఎంత కొంచెం అయిపోయింది. నేనే విన్ కదా. వీడు చూడండి ఒకటి మొత్తం అయిపోయింది. అందులో స్కామ్ కూడా చేసాడు లేదు, కానీ మనం తెలివి ఎక్కువ కదా, కనుక్కున్నాం స్కామ్ నన్ను మోసం చేసి నాకు మొత్తం తినిపించింది. నేను ఇంకా రజనీకాంత్ లాగా ఇట్లా అందాం అనుకున్నా, సైడ్ కి అట్లా పోయేది, అది సైడ్ కి పోయేది కనిపించింది వాళ్ళకి. నేనే విన్నర్, ఐఎమ్ ద విన్నర్, ఐఎమ్ ద విన్నర్, విన్నర్ విన్నర్, చికెన్ డిన్నర్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మంచి వీడియోలు తీద్దాము. మీకు ఏమైనా మంచి మంచి ఐడియాల కింద కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి మండుతున్నట్టుంది. మామూలుగా మండుతుంది, ఇంకేం చేస్తావు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అనిల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చెప్తా లేదు 12 seconds later. ఏడవడుతుంది, చెప్తాను. నువ్వు ఇంకా ఏం మళ్ళా దొరకపోతావా? మేమేం రివెంజ్ తీసుకోకపోతామా? ఏదో ఒక మామూలుగా అయిపోయింది, ఫాస్ట్ గా. ఫాస్ట్ నువ్వే చెప్పావు 5 seconds అని 10 seconds అని చెప్తే నువ్వే బకరా అయ్యావు. 5 seconds చెప్పినోడివి. నెక్స్ట్ టైం నీకు జోలో చిప్ ప్రాంక్ చేస్తా, చేస్తా. ఇంకో 2 రోజుల ముందు చెప్తా, జోలో చిప్ ఈసారి ఎట్లయినా జోలో చిప్ తినిపిస్తానని. మిరపకాయ తిన్నాము, జోలో చిప్ప లెక్క. జోలో చిప్పక లెక్క. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.